రథసప్తమి రోజు ఎలాంటి విధి విధానాలు పాటించాలో, రథసప్తమి రోజు ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథిని రథసప్తమి అంటారు. ఇది సూర్యభగవానుడి పుట్టినరోజు. రథసప్తమి సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన పనులు చేయాలి, కొన్ని ప్రత్యేకమైన పనులు చేయకూడదు. 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 4వ తేదీ మంగళవారం రథసప్తమి వచ్చింది. ఆ రోజు ఖచ్చితంగా చేయవలసినటువంటి పనుల్లో మొట్టమొదటిది స్నానం. రథసప్తమి రోజు ప్రత్యేకంగా స్నానం చేస్తే 7 జన్మల్లో ఉన్నటువంటి పాపాలు, 7 జన్మల్లో ఉన్నటువంటి దరిద్రాలు మొత్తం తొలగిపోతాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. మరి స్నానం ఎలా చేయాలి? 7 జిల్లేడాకులు తీసుకోవాలి. 7 రేగి పండ్లు కానీ 7 రేగి ఆకులు కానీ తీసుకోవాలి. ఆ 7 జిల్లేడాకులు వాటితో పాటుగా 7 రేగి పండ్లు కానీ 7 రేగి ఆకులు కానీ శిరస్సు మీద పెట్టుకొని రథసప్తమి రోజు తలంటు స్నానం చెయ్యాలి. అది కూడా ఇక్కడ బ్రహ్మరంధ్రం మీద 7 జిల్లేడాకులు 7 రేగి పండ్లు లేదా 7 రేగి ఆకులు ఉంచుకొని తల మీద నీళ్లు పోసుకోవాలి. ఆ తర్వాత తలంటు స్నానం చేయాలి. ఇలా చేస్తే 7 జన్మల్లో చేసిన పాపాలు తొలగిపోతాయి.